హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్ట్ కుకింగ్ ఛానల్. మన విలేజ్లో ఒట్టి చేపల కూర ఎట్లా వండుతారో ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో అయితే చూపెడతాను ఫ్రెండ్స్. చూడండి, కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒట్టి చేపలు చేపలను అయితే ఇట్లా కొంచెంసేపు మాడేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా కొంచెం లైట్గా ఇట్లా మాడితే కొంచెం టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇట్లా తీసుకోవాలి. ఒక 5 నిమిషాలు అట్లా కొంచెం ఆడితే కొంచెం చూడండి కొంచెం బ్లాక్ కలర్ అవుతుంది. తర్వాత దానికి సరిపడా నూనె అయితే పోసుకోరు ఫ్రెండ్స్. కొంచెం అది వేడి కావాలి. తర్వాత అయితే కొంచెం అది మాడాలి. నేనైతే కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ అయితే వేయడం జరుగుతుంది. చూడండి, ఉల్లిగడ్డ కొంచెం మాడాలి ఫ్రెండ్స్. మంచిగా లైట్గా మాడింది అనుకో, తర్వాత మళ్ళీ మనం వేసుకోవచ్చు ఒట్టి చేపలు. చూడండి, కొంచెం మాడాలి లైట్గా. మంచిగా మాడితే కొంచెం టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం నాకు సపోర్ట్ అయితే ఉంటుంది. చూడండి, కొంచెం అయితే మాడింది లైట్గా. కొంచెం అయితే బెటర్, ఇంకా కొంచెం ఉడకాలి. అది ఉడికిన తర్వాత అయితే దోసకాయ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, దోసకాయ ఒట్టి చేపల కూర అంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. వేరే లెవెల్ అంటే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. మన విలేజ్లో అయితే వండే వాళ్ళు అయితే చూడండి ఎంత కమ్మగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఉడకాలి. మళ్ళీ చూడండి, ఉడికిన తర్వాత చూడండి ఎట్లా ఉందో. తర్వాత టమాటా వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఆల్రెడీ ఫస్ట్ అవన్నీ కోసుకొని అయితే పెట్టుకున్నా, కట్ చేసుకొని అయితే పెట్టుకున్నా. మీరు కూడా కట్ చేసుకొని పెట్టుకోండి మంచిగా. నేను చెప్పినట్టు ఈ విధంగా వండితే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. చూడండి, ఉప్పు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు వేసి కొంచెం కలుపుకుంటే అది మంచిగా అంటుకుంటుంది, మంచిగా పట్టుకుంటుంది. లైట్గా అనేది ఉడకబెడితే కథను చూడండి ఎట్లా ఉడుకుతుందో. మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే ఉడకాలి ఫ్రెండ్స్. కొంచెం అది ఉడికితే బాగుంటుంది. మంచిగా అంటే మంచిగా వేరే లెవెల్ అయితే ఉడకవచ్చు. పసుపు కూడా వేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, పసుపు కూడా వేసుకుంటే ఒక పని అయిపోద్ది. చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంది. తింటే మాత్రం టేస్ట్ అయితే నేనైతే మస్తు అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే సూపర్ టేస్ట్ వచ్చింది. ఇంత బాగా వస్తుందని నేను అనుకోలేదు. చూడండి ఎంత పట్టు. తర్వాత కారం వేసుకుందాం ఫ్రెండ్స్. పసుపు వేసుకున్నాం కదా, దాని తగ్గట్టు కారం వేసుకుంటే బాగుంటుంది. మంచిగా అయితే తిప్పుకోవాలి ఫ్రెండ్స్. కారం వేసి అయితే చూడండి ఎట్లా ఉందో. టేస్ట్ అయితే బాగా అయితే ఉంటుంది. కొంచెం తిప్పుతుండాలి. చూడండి ఎంత బాగా వస్తుంది. మంచిగా సూపర్ అంటే సూపర్ కనబడుతుంది. లైట్గా నీళ్ళు పోసుకోవాలి, ఎందుకంటే కింద మాడితే మళ్ళీ టేస్ట్ అనేది రాదు. కొంచెం తిప్పుకోవాలి. ఒక 2 నిమిషాలు కొంచెం ఉడకాలి. ఉడికితే కొంచెం బాగుంటుంది. లాస్ట్కి అయితే చేపలు అయితే చూడండి ఇప్పుడు వేస్తున్నాం. లాస్ట్కు ఫైనల్ చూడండి. అంతా ఉడికిన తర్వాత వేస్తే ఇప్పుడు చూడండి బాగుంటుంది. ఇప్పుడు అయిపోయింది కదా మొత్తం లాస్ట్ వరకు. మొత్తానికి అయితే వండడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకో 5 నిమిషాలు అయితే అయిపోద్ది. చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో. ఎంతైనా మన ఊర్లో విలేజ్ స్టైల్లో వండడం అది వేరే లెవెల్లో ఉంటుంది.
లాస్ట్గా అయితే ఉప్పు కూడా కొంచెం చూసుకొని వేసుకోండి, తిప్పుకోండి. ఇక ఉప్పు వేస్తే మంచిగా అది ఉడుకుద్ది. చూడండి మంచిగా కనబడుతుంది కదా, సూపర్గా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మొత్తానికైతే వీడియో అయితే అయిపోవడానికి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక లాస్ట్కి 5 నిమిషాలు ఉప్పితే ఇక దీని పని అయిపోయినట్టే. ఇక మొత్తానికి అయిపోయింది. ఇక దింపుతున్నాం. చూడండి ఇక మంచిగా వాసన అంటే సూపర్గా వస్తుంది వాసన, టేస్ట్. తింటే ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.